హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. చూస్తుంటే చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా చికెన్ పచ్చడి. ఊరికే అయితే పచ్చడి నేను చేయనండి. ఎప్పుడైనా ఊరు వెళ్తుంటే ఒక 10 to 15 డేస్ వరకు మా వారి కోసం చేస్తాను. అన్నిసార్లు బయట తినడం ఎందుకని చెప్పేసి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 6 లవంగాలు, 4 యాలకులు, ఒక చెక్క, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 3 స్పూన్లు ఆవాలు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మీరు. మెంతులు ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది, ఆవాలు ఎక్కువ వేస్తే గుజ్జొస్తుంది. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆవాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఆవాలు చిటపట్లాడిన తర్వాత తీసి వేరే ప్లేట్లోకి వేసుకోవడమే. అదే ప్యాన్లో ఉంటే నల్లబడిపోతాయని తీసి వేరే ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద వేరే ఒక పెద్ద కళాయి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. 1 కేజీ చికెన్ ఇది. చాలామంది పికిల్ అనగానే బోన్లెస్ తీసుకుంటారండి. ఏ మాటకి ఆ మాట బోన్ లేకపోతే చికెన్ తినే ఫీలింగ్ రాదండి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అలాగే పసుపు వేసేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే అదంతా ఫుల్గా బాయిల్ అయిపోవాలన్నమాట చికెన్. ఇది బద్ధకపు భర్త మహాశయుల కోసం అండి ఈ వంట. అంటే వండుకోవడం వచ్చినా వండుకోవడానికి బద్దకించే వాళ్ళనమాట. ప్రతిరోజు బయట తిని పొట్ట పాడు చేసుకోవడం ఎందుకు, అందుకే నేను ఊరు వెళ్ళే ప్రతిసారి ఇలా పచ్చడి చేసి పెడుతుంటాను. చూసారా చికెన్లో నుంచి వచ్చే వాటర్ తోటి ఎలా చికెన్ అంతా ఫుల్గా బాయిల్ అయిపోయిందో. ఇప్పుడు తీసి వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుందాం దీన్ని. కేజీ కాస్త 3/4 కేజీ అయిపోయింది చికెన్ అంతా. మళ్ళీ అదే ప్యాన్లో 200 ml ఆయిల్ వేస్తున్నానండి. కేజీకి 200 ml పక్కగా పడుతుంది. నూనె మీడియం ఫ్లేమ్కి కాగంగానే బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడే అసలైన మ్యాటర్ అనమాట. చాలామంది ఓవెన్ డీప్ ఫ్రై చేసేసి బాగా ఎర్రగా క్రిస్పీగా కాలనిస్తారు. అది పచ్చడిలాగా మారిన తర్వాత ఇంకా కాస్త గట్టిగా అయిపోతుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చేసిన తప్పే అనమాట అది. చూసారా, ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు తీసి వేరొక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు మొత్తం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా మాత్రమే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నూనెలో అది కూడా పచ్చివాసన పోయే వరకు వేగాలండి. దీనికి ఒక 3 to 5 మినిట్స్ వరకు పడుతుంది. అలా మొత్తం బాగా పచ్చివాసన పోయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం క్రిస్పీగా తయారవుతుంది. ఆ తర్వాత ఇందాక మసాలాలు వేపి పెట్టుకున్నాం కదా, ఆ పొడి మొత్తం వేసేసుకోవాలి. ఒక 70 గ్రామ్స్ కారం వేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 70 గ్రామ్స్ అని చెప్పలేను, నాకు కారం మంటగానే ఉంది, అందుకని 70 గ్రామ్సే పట్టింది. ఇప్పుడు ఉప్పు కూడా అలాగే 50 to 70 గ్రామ్స్ పడుతుంది. ఇప్పుడు వేయించుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవడమే. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. కేజీకి 4 నిమ్మకాయలు అయితే సరిగ్గా సరిపోతాయండి. ఇప్పుడు అంతా తీసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవడమే. 1 or 2 డేస్ కదిలించకుండా ఉంటే చక్కగా ఊరిపోతుంది. ఒకసారి తీసి మొత్తం ఒకసారి కలపెట్టేసుకొని ఇంకా వాడుకోవచ్చు. మా ఇంట్లో అయితే వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ పికిలైనా చేయనియండి, ఇది మాత్రం కంపల్సరీ. లాస్ట్కి దాక్కని అన్నంతో తుడిచేసి శుభ్రంగా కలిపేసి అందరికీ తలా ఒక ముద్దనమాట. ఇది మా నాన్నమ్మ దగ్గర నుంచి వస్తున్న ఆనవాయితీ. నేను అలా తిన్నాను కాబట్టి ఇప్పుడు నేను కూడా అలా పెడుతున్నాను మా పాపకి. అప్పటికప్పుడు ఊరని పచ్చడి కాబట్టి కొంచెం కారంగానే ఉంటుంది. అయినా మేము చికెన్ పిచ్చోళ్ళం కాబట్టి కారంగా ఉన్న అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.